హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి అయితే నేను రా మెటీరియల్ అనేది తెప్పించానండి. అంటే చాలామంది అడుగుతున్నారు, కామెంట్ బాక్స్లో కానీ వాట్సాప్లో కానీ అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు. ఏమనంటే సిల్క్ థ్రెడ్ రా మెటీరియల్ అనేది సేల్ చేస్తున్నారా మ్యామ్ అని అడుగుతున్నారు. నేనైతే సిల్క్ థ్రెడ్ రా మెటీరియల్ అనేది సేల్ చేయట్లేదండి. నేను చేయడానికి తెచ్చుకున్న ఈ మెటీరియల్ అనేది నేను చూపిస్తున్నాను. అయితే స్టాక్ అనేది ఇప్పటిదాకా ఇంత స్టాక్ అనేది నేను తెప్పించలేదు, కానీ ఆర్డర్స్ అనేవి రిపీట్గా వస్తున్నాయి కాబట్టి నేను ఈ స్టాక్ అనేది మళ్ళీ రీస్టాక్ అనేది చేయించుకున్నాను. అండ్ మీ సపోర్ట్ వల్ల నేను ఇంత అలాగా బిజినెస్ అనేది చేసుకుంటున్నానండి. ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు ఎప్పుడు మీ సపోర్ట్ అనేది నాకు ఇలానే ఉండాలి. అయితే కుందన్స్ రా మెటీరియల్ కూడా తెప్పించాను, అది వేరేలో పోస్ట్ చేస్తానండి. లెంత్ అనేది ఎక్కువ అవుతుందని ఓన్లీ బ్యాంగిల్స్ అనేవి చూపిస్తున్నాను. ఇవి బ్యాంగిల్స్ అయితే నేను షీరో థ్రెడ్ రా మెటీరియల్ అనే ఇన్స్టా పేజ్ నుంచి అయితే తెప్పించుకున్నానండి. క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒక్కసారి పర్చేస్ చేసి చూడండి, క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు కూడా రిపీట్గా ఈవిడ దగ్గరే తెప్పిస్తాను. స్టాక్ అనేది బాగుంటుంది కాబట్టి ఈ కట్స్లో అంటే 24, 22, 26, 28లో అన్ని కట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఏ టైంలో ఏ ఆర్డర్ వస్తుందో తెలియదు కాబట్టి వెంటనే తెచ్చుకుని దగ్గర పెట్టుకుంటే బెటర్ అని నేను తెప్పించానండి. ఇంకా ఇన్కేస్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.